బీసీ రిజర్వేషన్లు అమలుపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుమానం కలుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని, ఓటర్ల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని, ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఏమి జాగిరిది ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి హక్కు. ఇది ఈ రాష్ట్రం లోపల 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మీరు పట్టుమని 6-7% లేరు. మీ రాజ్యం నడిపించుకుంటారా? ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఆఖరికి మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళా జర ఆపేడతాయి. మళ్ళా రోజుకు ఒక సాకులు నింపుతున్నారు. ఇప్పుడేం సాకులు నింపుతున్నారంటే ఓటర్ల ప్రతిపదిక. ఓటర్లదు మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు, వీళ్ళు 42 అన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఏమన్నారు, జనాభా లెక్కిసి జనాభా ప్రకారం బీసీలకు విద్య ఒక స్థానిక సంస్థలు కాదు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కూడా 25% నుంచి 50% ఎంత జనాభా ఉంటే అంత ఎవరెంత ఉంటే వాళ్ళకి తెలుస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ మాటలు నమ్మి మొదటిసారి నమ్మారు మా వాళ్ళందరూ. అదే ఇన్ని ప్రభుత్వాలు మారినా 76 ఏళ్ళు అయినా ఈ దేశం